బైక్, ఆటో, బస్, కారు వీటన్నిటికీ కంటే సురక్షితం ట్రైన్. ఇదే నమ్మకంతో ప్రయాణం చేస్తుంటారు ఎందరో. మరి అలాంటి ట్రైన్లు మృత్యు శకటాలుగా మారితే, ఆ ట్రైన్ జర్నీ సాఫీగా లేదని తేలితే ఫుడ్ కలుషితం, జర్నీ సేఫ్ కాదు. రోజు రోజుకు ఎక్కువ అవుతున్న ట్రైన్ యాక్సిడెంట్లు. ఇన్ని ఘటనల మధ్య ట్రైన్ జర్నీని జనాలు ఇష్టపడతారా అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మరో ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇంతకీ ఎక్కడ ఏం జరిగింది? గతంలో ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలును ప్రయాణికుల రైలు వెనక నుంచి ఢీకొంది. ఇది నవంబర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మరణిస్తే 14 మంది గాయపడ్డారు. ఇదే నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 6 ప్రయాణికులు మరణించారు. ఇవన్నీ ఒకెత్తైతే ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఏకంగా 270 మందికి పైగా మరణించారు. లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడం, దాని బోగీలు పక్కన ట్రాక్ మీద నుంచి వెళుతున్న బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ మీద పడటం. 2 రైళ్లు వేగంగా దూసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా వాటిల్లింది. ఇప్పుడు స్పెయిన్లో పెను విషాదం చోటు చేసుకుంది. అత్యంత వేగంతో ప్రయాణించే 2 హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 20 మంది మరణించారు. 73 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన ఒక రైలు పక్కనే ఉన్న ట్రాక్ పైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సాయంత్రం వేళ మాలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు కార్డోబా ప్రావిన్స్లోని ఆడముస్ సమీపంలో అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అదే సమయంలో మాడ్రిడ్ నుంచి హుయల్వా నగరం వైపు వెళ్తున్న మరో రైలును ఇది బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో 2 రైళ్లలో కలిపి సుమారు 500 మంది ప్రయాణికులున్నారట. రైళ్లు అధిక వేగంతో ఉండడంతో ప్రమాదం పెరిగింది. స్పీడ్ తక్కువ ఉంటే ఇంత ప్రాణనష్టం జరిగేది కాదంటున్నారు స్థానికులు. రైళ్లు మృత్యుగంటలు మోగిస్తున్నాయా? రైల్లో ప్రయాణించడం అంటే ఇక భయపడాల్సిందేనా? వీటికి అతివేగమే ప్రమాదమా? ఇంతకీ సమస్య ఎక్కడ వస్తుంది? సాంకేతిక లోపమా? ఇక అతివేగమే ప్రమాదమా? కారణం ఏదైనా సామాన్య జనాలు చేరాల్సిన గమ్యస్థానాన్ని వదిలి అనంత లోకాలకు వెళ్లటం దేనికి సంకేతం? ధైర్యంగా జర్నీ చేయడం కోసం ఎంచుకునే రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరి దీనికి పులి స్టాప్ పడేది ఎలా?